ఓకే, ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. అందరికీ తెలిసిన విషయమే, తెలియదు అంటే మీకంటే వినివే మీరు, కాకపోతే ఒకసారి వాటి గురించి మననం చేసుకున్నాం. సో ముందుగా శ్యామలాంబ తల్లికి ఇంతటి జ్ఞానాన్ని అందించిన నా గురువు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారికి, ఆత్మబంధువులందరికీ నా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఈ భూమి మీదకి జీవుడు వచ్చాడు, ఈ శరీరం ఇచ్చారంటే తల్లి తండ్రి అండి. వాళ్ళు లేకపోతే ఈ జీవుడు భూమి మీద రావడానికి అవకాశం లేదు. మళ్ళీ మన కర్మలన్నీ దగ్ధం చేసుకోవాలంటే ఇక్కడికే రావాలి. వాళ్ళు ఇచ్చారు కాబట్టి వచ్చి మనం ఈ భూమి మీద ఉండగలిగి మన కర్మలు మంచి చేయాలన్నా చెడు చేయాలని ఇక్కడే కదా. ఆ మంచి చేయాలంటే శరీరం దొరకాలి కదా నీకు. సో వాళ్ళు ఇచ్చారు కాబట్టి తల్లిదండ్రులకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాను. సో తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు, ఒక స్త్రీకి అవని పురుషుడు కావని వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఈ ఫోర్ అనేవి బాగా, ఎందుకంటే బ్లడ్తో కలిసి ఉంటాయి ఇవన్నీ. సో మనకి రామాయణంలో శ్రవణ కుమారుడు మన అన్న విన్న పాత్ర అది. శ్రవణ కుమారుడు తల్లి తండ్రి ఇద్దరు అందులు, వాళ్ళకి నిరంతరం సేవ చేస్తూ ఆయన పని చేసుకొని ఆహారం తెచ్చి వాళ్ళకి పెడుతూ వాళ్ళ కాలకృత్యాలతో సహా అన్నీ ఆయన చూసుకుంటూ ఉండేవాడండి. ఎంతో సేవ చేస్తూ ఉండేవాడు ఆయన. ఆ తల్లిదండ్రులు ఒకరోజు, నాయన యాత్రలు చేసి మా జన్మ ధరించుకోవాలని మాకు కోరుకున్నది, యాత్రలు చేస్తాము నాయన అని అంటే, సరే అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి కావడి రెడీ చేసి తల్లిదండ్రులు అందులో కూర్చోబెట్టి ఆహారం కొంత పట్టుకొని భుజం మీద పెట్టుకొని నడిచి యాత్ర బయలుదేరాడు. పగలు లేదు, రాత్రి లేదు, ఎండ లేదు, వాన లేదు, అలాగే యాత్ర అంతా చేయించాడు తల్లిదండ్రుల చేత. చేయించి తిరుగు ప్రయాణం అయ్యి వస్తున్నాడు. తిరుగు ప్రయాణం వస్తున్నప్పుడు దాహం వేస్తుంది అనేసి వాళ్ళు అడిగారు. దాహం వేస్తుంది మాకు అని అడిగితే, సరే అని చెప్పి ఆ కావిడి దించి దగ్గరలో సరయూ నది ఉన్నది. సరయూ నది ఉంటే ఆ సరయూ నదికి వెళ్ళి నీళ్లు తీస్తున్నారు. అక్కడికి అదే సమయానికి దశరథ మహారాజు వచ్చారు వేటకి. ఈ నీళ్ల శబ్దం విని లేడి గల నీళ్లు తాగుతుంది అనుకొని ఆయన బాణం వేసేసరికి ఆ బాణం ఈ శ్రవణ కుమారుడికి తగ్గుతుంది. వెంటనే అమ్మాని గట్టిగా అరిచి పడిపోతాడు. ఆ మాట వినగానే దశరథ మహారాజు పరిగెట్టుకొని వస్తాడు. చూసేసరికి శ్రవణ కుమారుడు, నాయన ఎవరు లేవు, మహారాజా ఎంత పని చేశారు, నా తల్లిదండ్రులు ఇద్దరికి నేనే ఆధారం, వాళ్ళ అందులు అని అంటే, నేను చూసుకోలేదు నాయన, నన్ను క్షమించానంటే, నా తల్లిదండ్రులు ఇద్దరు దాహం అంటున్నారు, వాళ్ళకి నీరు ఇవ్వండి అని చెప్పి నీళ్ళు ఇచ్చి ఆయన మరణిస్తాడు. ఆయన మరణించగానే దశరథ మహారాజు ఆ నీరు పట్టుకొని వెళ్తాడు. ఆ తల్లిదండ్రులకి వెళ్ళి ఇస్తాడు. వెళ్ళగానే వాళ్ళు శ్రవణ కుమార అని పిలుస్తారు. అమ్మ, నేను శ్రవణ కుమారుడు కాదు, ఇలాగ దశరథ మహారాజుని, నా బిడ్డ ఏమయ్యాడు నాయన. అమ్మ, ఇలాగ చూసుకోకుండా బాణం వేసేస్తాను, నీ బిడ్డ మరణించాడు. తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో రోధించి శాపం పెడతారు. అక్కడ ఏ పుత్ర శోకంతో అయితే మేము మరణిస్తున్నామో అదే పుత్ర శోకంతో నీవు మరణించగాక అని శపిస్తారు. ఆ శాపమే దశరథ మహారాజుకి రామచంద్రమూర్తి దూరం అయినప్పుడు మరణం కింద వస్తుంది. ఆయన క్షమాపణ అడుగుతాడు. వాళ్ళిద్దరూ మరణించేస్తారు. తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేస్తారు. అంత్యక్రియలు చేయగానే శ్రవణ కుమారుడు ఆత్మ స్వర్గానికి చేరుకుంటుంది. ఎందుకు? తల్లిదండ్రులకి నిస్వార్థ సేవ చేశాడు. స్వార్థం లేకుండా సేవ ఏదంటే అది తల్లిదండ్రులకు చేసింది మాత్రమే. ఎక్కడ ఏం చేసినా అందులో ఏదో ఒక స్వార్థం ఉంటుంది, కానీ తల్లిదండ్రులకు చేసే సేవలో స్వార్థం అనేదే ఉండదు అన్నమాట. అలాగా ధర్మవ్యాధుడు కౌశికుడు ఒక బ్రాహ్మణుడు, సన్యాసి. ఆయన వేదాలన్నీ తెలుసని ఒక అహంకారం ఆయనకి. ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఆ చెట్టు పై నుంచి ఒక పక్షి రెట్ట వేస్తుంది. వెంటనే ఈయన ఆ చెట్టు పైకి చూసి ఆ పక్షి వైపు తీక్షణంగా చూడగానే అది మరణిస్తుంది. ఈయనలో అహంకారం ఇంకా పెరిగిపోతుంది. నాకు శక్తులు వచ్చాయి. ఆ అహంకారంతో ఆయన ఆ భిక్షాటను బయలుదేరుతాడు. సన్యాసి అంటే భిక్ష తీసుకోవాలి. వాళ్ళు వెళ్తారు. ఒక స్త్రీ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి భిక్షాదేహి అని అడుగుతాడు. ఆమె వస్తున్నాను స్వామి అని చెప్తుంది.
ఆమె లోపల తన భర్త అనారోగ్యంతో మంచం మీద ఉంటాడు, ఆయనకి సేవ చేస్తూ ఉంటుంది. ఈయన పిలుస్తాడు, మళ్ళీ పిలుస్తాడు. ఆమె చెప్తుంది, నా భర్తకి సేవలో ఉన్నాను, అది అయిపోయాక నేను వస్తాను స్వామి అని చెప్తుంది. అయినా ఈయన మళ్ళీ ఈయన కోపం, అహంకారం, అంటే ఒక ఎంత బ్రాహ్మణుడు వచ్చి ఇంటి ముందు నిలబెడితే ఈమె రాదా అని కోపం. ఆమె తన భర్తకి సబర్యలన్నీ చేసి బయటకు వస్తుంది. వచ్చినప్పుడు ఈయన కోపడతాడు, ఇంత బ్రాహ్మణుడు వచ్చి నీ ఇంటి ముందు నిల్చొని నిన్ను అడిగితే, అంటే అది చాలా అదృష్టం. ఒక బ్రాహ్మణుడు వచ్చి, సన్యాసి వచ్చి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనం దానం ఇస్తే సాక్షాత్తు భగవంతుడికి ఇచ్చినట్టు అదనమాట. సో ఆయన అహంకారంతో కోపంతో ఆమె వైపు తీక్షణంగా చూస్తాడు. ఆమె అంటది వెంటనే, ఆ పక్షిని కాదు నేను, నువ్వు తీక్షణంగా చూస్తే మరణించడానికి. ఈయన ఆశ్చర్యపోతాడు. ఒక స్త్రీ, సామాన్య స్త్రీ ఇంటిలో భర్తకు సేవ చేస్తున్న వ్యక్తికి అక్కడ జరిగింది ఇక్కడ ఎలా తెలిసింది? ఈమెకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన అహంకారం దిగిపోయి కిందకి. ఎందుకు? సర్వవేదాలు నాకు తెలుసు అన్న అహంకారం. ఈమెకేమీ తెలియని స్త్రీ ఎలాగా తెలుసుకోగలిగింది? అమ్మ, ఎంతటి జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు ఇలాగా అని చెప్తుంది. తన భర్తకి సేవ చేస్తున్నానండి నేను. నా నిరంతర ధ్యాన సాధన ఏంటంటే నా భర్త సేవలోనే నేను గడుపుతున్నాను. నాకు ఇది ధర్మవ్యాధుడు చెప్పాడు, మీరు మిథిలా నగర్కి వెళ్ళండి, ధర్మవ్యాధుడు మీకు అన్ని తెలియజేస్తాడు అని చెప్తారు. వెళ్తాడు ఆయన. మిథిలా నగర్కు వెళ్ళి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన మాంసం అమ్ముతూ ఉంటాడు, మాంసాన్ని కొట్టి అమ్ముతూ ఉంటాడు. ఈయన చూసి, ఒక మాంసం అమ్మేవాడు నాకేం జ్ఞానాన్ని అసలు చెప్తాడు, ఆమెకి ఎలా తెలిసింది, ఆమెకి ఎలా చెప్పాడని ఈయనలో ఒక ఆశ్చర్యం, కొన్ని ఆలోచనలు. సరే, బ్రాహ్మణుడు కాబట్టి దూరంగా నిలబడి ఉంటాడు. ఈయన అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన వ్యాపారం పూర్తయిపోయిన తర్వాత వెళ్ళి ఈయన కలిసి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. బయట కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి శుభ్రం చేసుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, ఈయన అడుగుతాడు, ఆ స్త్రీ పంపిందా నిన్ను? వెంటనే ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ పక్షి చనిపోయిన విషయం ఆమెకి ఎలా తెలిసింది, ఆమె పంపించిందని ఈయనకి ఎలా తెలిసిందని ఒక ఆశ్చర్యం. స్వామి, మీరు చూస్తే ఇక్కడ మాంసం అమ్ముతున్నారు, ఆమె ఒక సాధారణ స్త్రీ, మీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? అప్పుడు ధర్మవేదుడు చెప్తాడు, తన గత జన్మ చెప్తాడు. గత జన్మలో ఆయన ఒక బ్రాహ్మణుడైతే ఒక రాకుమారుడితో స్నేహం కుదిరి బాణ విద్యను, యుద్ధ విద్యను కూడా ఆయన నేర్చుకుంటాడు. బాణాలు వేయడం నేర్చుకున్నప్పుడు ఆయనతో పాటు అడవికి వేటకి వెళ్తాడు ఈ బ్రాహ్మణుడు. ఆ బాణాలు వేస్తున్నప్పుడు, ఒక పొదల్లోకి బాణం వేసినప్పుడు ఒక మహా ఋషి తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ బాణం ఆయనకి వెళ్ళి తగ్గుతుంది. ఆయన గట్టిగా అరవగానే ఈయన వెళ్తాడు, క్షమాపణ అడుగుతాడు చూసుకోలేదని. ఆయన చెప్తాడు, నీవు ఒక బ్రాహ్మణుడివి, నీవు బ్రాహ్మణుడివి అయ్యుండి నీవు వేట ధర్మం కాదు, వేట ఎవరికి? మహారాజులకు మాత్రమే వేట. నీవు చేసావు అపరాధం కాబట్టి తర్వాత జన్మలో నీవు మాంసం అమ్ముగాక, జంతువుని చంపి మాంసం అమ్ము అని శపిస్తాడు. ఈయన రోధిస్తాడు. ఒక బ్రాహ్మణుడు మళ్ళీ తర్వాత నీచమైన జన్మ తెచ్చుకోవాలి, ఏడుస్తాడు. ఆ శాప విమోచనం కలిగించమంటే, నీ తల్లిదండ్రులకి నీవు సేవ చేస్తే నీకు శాప విమోచనం అయిపోతుంది అని ఆయనే మళ్ళీ ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఇప్పుడు ధర్మవ్యాధుడు అంటాడు, ఆ శాప ఫలితమే నేను మాంస విక్రయ చేస్తున్నా. అదే ఇది మహాపాపం, జీవిని చంపి అమ్మడం పాపం. ఈ శాపం నాకు పోవాలంటే నేను ఇద్దరు తల్లిదండ్రులు రోగంతో మంచం మీద పడి ఉంటారు. నిరంతరం వాళ్ళకి సేవ చేసి 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 ఆయన ఈ శాపాన్ని విమోచనం చేసుకున్నాడు ధర్మవ్యాధుడు. ఆయన ఆ తల్లిదండ్రుల సేవలోనే ఇంతటి జ్ఞానాన్ని, ఇంతటి శక్తిని సంపాదించాడు తల్లిదండ్రులకి సేవ చేస్తూ ధర్మవ్యాధుడు. తర్వాత ఖట్వాంగ మహర్షి నిరంతరం తల్లిదండ్రులకి సేవ చేస్తూనే ఉండి తన సాధన చేసుకుంటూ ఉండేవారట. ఆ మహర్షి దగ్గరికి మహా పతివ్రతలైనటువంటి అరుంధతి, అనసూయ, సుమతి, సుకన్య, సావిత్రి లాంటి మహాపతివ్రతలు వచ్చి రోజు ఆశ్రమాన్ని క్లీన్ చేసేవారట. తుడిచి, ముగ్గులు పెట్టి, కళ్ళకు జల్లి ఆహారం తయారు చేసి ఇచ్చేవారట. అక్కడికి పుండరీకుడు మన తెలుసు, పాండురంగ మహత్యం, పుండరీకుడు చరిత్ర. ఆ పుండరీకుడు తల్లి తండ్రిని చాలా తోలనాడి దీనంగా చూసి భార్యను బాధపెట్టి వేశ్యలతో తిరిగేవాడు. ఆయనకి కళ్ళు కాళ్ళు రెండు పోతాయి.
ఆయన ఆ దేగురుకుంటూ ఆశ్రమం దగ్గరికి వస్తాడు. వీళ్ళు సేవ చేసిన అమ్మ ఎవరు మీరు, మేము ఇలాగా అనసూయ, అరుంధతి ఈ పేరు చెప్తా మహాప్రతినిధులు. అమ్మ మీరేంటి ఇక్కడ ఈ ఆశ్రమం ఏంటి, ఇలా కట్వాంగ మహర్షి ఆశ్రమం ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, ఆ మహర్షి నిరంతరం తల్లి తండ్రి సేవలోనే ఉండి తల్లి అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి మేము మా వంతు సహాయం చేస్తే ఆ పుణ్య ఫలితం మాకు కూడా వస్తుంది, మేము ఉద్ధరించబడతామని ఆ మహానుభావుడికి సేవ చేయడానికి వచ్చామని ఆ మహాపతివ్రతలు చెప్తారు. తల్లిదండ్రుల గురించి వివరించేసరికి పుండరీక్షుడు కళ్ళు తెరుచుకుంటాడు. ఎంత పాపం చేశాను నేను. అక్కడి నుంచి అమ్మ 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 అని అరిచి తల్లిదండ్రులు చేరుకుంటారు. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కృష్ణ భక్తులు. వాళ్ళు ఎప్పుడు ఈయన ఎన్ని బాధలు పెట్టినా ఆ కృష్ణ పరమాత్మే మమ్మల్ని కాపాడుతాడు కాబట్టి అప్పుడు తల్లిదండ్రులు విలువ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళకి సేవ చేస్తూనే ఉంటాడు పుండరీకుడు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఈయన టెస్ట్ చేయడానికి, నిజంగా తల్లిదండ్రుల సేవలు ఎంత తరించాడో తెలుసుకోవడానికి బాలకృష్ణుడు అవతారంలో వస్తాడు. ఈయన ఇంట్లో కూర్చొని సేవ చేస్తూ ఉంటాడు. ఆయన బయట వచ్చి నిలబడి పిలుస్తాడు, పుండరీక అంటే నేను నా తల్లిదండ్రుల సేవలో ఉన్నాను, తర్వాత వస్తాను ఆగండి. ఆయన చెప్తాడు, నాయన సాక్షాత్ శ్రీకృష్ణుడు వచ్చాను రాయన నీకోసమని, నీవెవరైనా సరే నా తల్లిదండ్రుల సేవ తర్వాతే నేను బయటకు వస్తాను. ఇంట్లో నుంచి ఒక ఇటుక విసురుతాడు, దాని మీద నిలబడు, నేను వస్తాను అని చెప్తాడు. దానికి పొంగిపోతాడు ఆ మహావిష్ణువు. పొంగిపోయి ఈయన బయటకు వచ్చేలోపు ఆ ఇటుక మీదే నిలబడి అక్కడే శిలగా మారిపోతారు. అదే పాండురంగ మహత్యం. అక్కడే శిలగా ఆయన ఇలా నడుము మీద చెయ్యేసుకొని బాలకృష్ణుడు పాండురంగుడుగా మారిపోతాడు. అంటే మన జీవితాన్ని మనం తరింప చేసుకోవాలనుకుంటే తల్లి తండ్రి భర్త ఈ సేవ చాలండి. ఈ సేవ ఎందుకంటే నిస్వార్థం లేని సేవ ఇది. నువ్వు ఇంకా ఏది చేసినా ఎవరైనా పొగిడితే చాలు, అందులో మనకి ఆశ కలిగేస్తుంది. కానీ తల్లిదండ్రులు చేస్తే నువ్వు తల్లిదండ్రులు సేవ చేస్తున్నావు అని పొగిడినా నీకేం, ఎందుకంటే వాళ్ళ రుణం తీర్చుకుంటున్నాను అన్న మనకు భావన ఉంటుంది. మిగతా ఏదైనా సరే ఆ పుణ్యం వస్తుందేమో ఇది చేస్తే అన్న ఉంటుంది. ఇందులో ఏం ఉండదు. ఇందులో పిల్లలకి చేసిన, భర్తకు చేసిన, తల్లిదండ్రులకు చేస్తే మాత్రం ఎలాంటి స్వార్థము లేని నిస్వార్థ సేవ తల్లిదండ్రులకి. కాబట్టి మనం జన్మ ఇచ్చారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలండి. వాళ్ళ రుణం నేను ఎప్పుడు చాలామంది చెప్తాను, మనం ఉన్నత స్థితిలో ఉండి తల్లిదండ్రుల స్థితి కొంచెం తక్కువ ఉండేటప్పుడు మనం చూడాలి. భర్త మంచివాడు అనుకో ఎదురుగానే ఇచ్చుకోవచ్చు, లేదు అనుకో దాచిన దాంట్లో ఇస్తాం. నిజంగా చాలా మంది మగవారు సహకరించిన వాళ్ళే ఉన్నారండి. మన అదృష్టం అది అంటే చెప్తున్నా. వాళ్ళ పరిస్థితి బాగుంటే నిజంగా ఆడపిల్లలు వాళ్ళు ఇస్తారండి, చూస్తారు. వాళ్ళు ఇవ్వలేనప్పుడు మనమే అర్థం చేసుకొని తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంకా తెచ్చుకునే బదులు వాళ్ళ రుణం తీరాలంటే మనమే పెట్టాలి. వెళ్ళేటప్పుడు ఒక పండు, వాళ్ళేం ఆశించరు, ఒక పండు లేదా ఎప్పుడో వీలైతే ఒక బట్ట, ఇంకా ఏం అక్కర్లేదు. వాళ్ళ కష్టంలో ఉంటే చేతులు ఉంటారు, ఇంత ఇస్తే చాలు. వాళ్ళ కళ్ళల్లో ఆనందమే, మనకు కూడా ఆనందం. సో తల్లిదండ్రులకి సేవ చేసుకొని జన్మ ధరించుకొని ఈ ధ్యాన సాధనలో నిన్ను ఎంత చేస్తావో, ఇది ఎంత ఎత్తు అదంత ఎత్తు. ఒక ఎత్తు అయితే ఈ జీవుడు నీకు ఇచ్చారు కాబట్టి ఇది ఒక శరీరాన్ని, తల్లిదండ్రులు కూడా మనం అంతే చేసుకోవాలండి. సో వాళ్ళకి సేవ చేస్తూ సాధన చేస్తూ మనల్ని మనం తెలుసుకుంటూ ఈ జీవితాన్ని ఉద్ధరించుకుందామండి. జై గురు. అది లోపిస్తుంది ఇప్పుడు.